ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే పంజాబ్ లోని ములాన్పూర్ స్టేడియం లో అయితే జరగబోతుంది. ఈ స్టేడియం అయితే పంజాబ్ కింగ్స్ కి హోమ్ గ్రౌండ్ అయిపోతుంది. సో ఈ స్టేడియం లో ఇప్పటి వరకు 9 ఐపీఎల్ మ్యాచ్ జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 5 టైమ్స్ విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 4 టైమ్స్ విన్ అయ్యారు. సో ఒక టాస్ వెళ్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నందుకైతే అడ్వాంటేజ్ ఉంది. కానీ క్వాలిఫైర్స్ కాబట్టి కొంచెం బౌలింగ్ ఫస్ట్ తీసుకొని టార్గెట్ ఎంత చూసుకొని చేజ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను. అండ్ రెండు టీమ్స్ కూడా చూసుకుంటే ఐపీఎల్ ఇప్పటివరకు ఒక్క ట్రాఫీ కూడా విన్ కాలేదు. సో ఈ మ్యాచ్ విన్ అయితే మాత్రం ఆ ట్రాఫీకి ఒక స్టెప్ ముందుకేసిన వాళ్ళు అయితే అవుతారు ఫైనల్ కి రీచ్ అయ్యి. అండ్ ఇదే సీజన్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ 2 మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ పంజాబ్ కింగ్స్ విన్ అయ్యారు, ఒక మ్యాచ్ ఆర్సీబీ అయితే విన్ అయ్యారు. సో ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లో చూసుకుంటే మాత్రం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఆర్సీబీ అయితే చేజింగ్ చేస్తూ విన్ అయ్యారు. సో కొంచెం అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు వాళ్ళకి. సో ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గురించి చూసుకుంటే వాళ్ళ ఇద్దరు అన్క్యాప్డ్ ఓపెనర్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ఇంకా పర్ఫార్మ్ చేయాలి. సో వాళ్ళకి ఈ మ్యాచ్ లో అయితే జాష్ ఇంగ్లీష్ అండ్ మార్కో జెన్సన్ అయితే వాళ్ళు ఇంటర్నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ లో అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళ ప్లేస్ లో మిచ్ ఓవెన్ అండ్ అజ్మతుల్లా ఉమర్ జాయ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాం. మిగతా వాళ్ళంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. సో యూజీ చాల్ అయితే కొంచెం ఇంజూర్ అన్నారు. సో దాన్ని రికవర్ అయ్యి మ్యాచ్ ఆడతాడా లేదా ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గురించి చూస్తుంటే టీమ్ డేవిడ్ అయితే ఇంకా ఫిట్ లేడు. సో ఏజల్వుడ్ అయితే కమింగ్ బ్యాక్ వస్తాడు. అలాగే టీమ్ డేవిడ్ కి బదులు నువ్వు తుషార్ ఆడే అవకాశం ఉంది అంటున్నారు. సో అలా అయితే స్వస్తిక్ చికారా ప్లేయింగ్ లెవెల్ లోకి తెస్తే బాగుంటది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. జితేష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చింది కాబట్టి రజత్ పడదర్ కూడా పర్ఫార్మ్ చేస్తే బాగుంటది. మయాంక్ అగర్వాల్ కూడా సూపర్ గా లాస్ట్ మ్యాచ్ లో. ఆర్సీబీ బౌలింగ్ లో చూసుకుంటే కృణాల్ పాండే పర్లేదు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు. సురేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్ అయితే ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాల్సి ఉంది మ్యాచ్ విన్ కావాలంటే.